మిమ్మల్ని 50 రూపాయలు. అరే డబ్బేమైంది? మీరు పారేస్తున్నారు, నేను పట్టుకొచ్చాను. నువ్వా? ఖచ్చితంగా నేనే. డాష్ ఇచ్చినప్పుడు కింద పడిపోయి ఉంటుంది. ఇది ఇవ్వడానికి నేను మీ వెంట పడ్డాను. థ్యాంక్స్ అండి. మీ పేరు? గోపి. ఇందాక తొందరపడి మాట అన్నందుకు క్షమించండి. ఇప్పటికైనా అర్థమైందా అందరి మగవాళ్ళ బుద్ధులు ఒక్కలా ఉండవని? క్షమించమన్నానుగా. మీ పేరు చెప్తాను కానీ క్షమించను. సీత. సీత గారు, అధికార పూర్వకంగా బల్లగుద్ది చెప్తున్నాను, మిమ్మల్ని క్షమించాను. థ్యాంక్స్. అదిగో నా బస్సు వచ్చేసింది, నేను వెళ్తా. సీత గారు, మరోసారి మిమ్మల్ని కలుసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. సీత, నువ్వే నా జీవన గీత. సీత సీత. పిలిచావా బాబు? అబే తాత అన్నట్టుంటే. తాతగారు, అసలు ఏమిటండి ఈ ప్రపంచం ఎలా అయిపోయింది? 6 మాసాల బట్టి అప్పు తీరుస్తాను అంటున్నావు. ఇంతవరకు అతి కట్టలేదు. ఏంటమ్మని ఉద్దేశం? అప్పిచ్చే పాపానికి నీ ఇంటి చుట్టూ తిరగలే కష్టమమ్మా. అసలు ముసలాన్ని పిలవమ్మా, ఇవాళ బాకీ విషయం అటు ఇటు తేలిపోవాలా? చూడండి, పక్షవాతంతో మంచం పట్టిన మా నాన్నగారు డబ్బు సంపాదించలేరు, మీ బాకీ తీర్చలేరు. నా సంపాదనలోంచే మీ అప్పులన్నీ తీర్చాలి. ఎంతకాలం ఓపిక పట్టిన మీరు దయచేసి మరికొంతకాలం అయితే. ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు ఆగలమ్మా? 1-2 నెలల్లో తప్పకుండా మీ బాకీ తీర్చేస్తానండి. అదే అది చూస్తాం. పదండ్రా. సరే. అమ్మా సీత, ఏమిటి నాన్న? అప్పిచ్చిన వాళ్ళంతా వచ్చి నిన్ను నానా మాటలు అన్నారు కదమ్మా. దాందే ఉంది నాన్న, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదుగా. అయినా త్వరలోనే బాకీలు తీర్చేస్తానని చెప్పేశాను. ఎలా తీరుస్తావమ్మా? ఆడపిల్లలు రోజంతా కష్టపడి ఈ ఎవటి తండ్రికి ఆ తాగుబోతన్నకి తిండి పెడుతున్నావు. పెళ్లి చేసుకుని హాయిగా ఉండవలసిన దానివి మా బరువు బాధ్యతను నెత్తిన వేసుకుని భరిస్తున్నావు. ఇక ఈ అప్పులు బాకీలు కూడా తీర్చటం అంటే. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను పరిస్థితుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దని. మంచి రోజులు వచ్చినప్పుడు కష్టాలన్నీ అవే తిరిగిపోతాయి. వీడు దాకా కాస్తేస్తానండి. కథలు నీ దగ్గర ఏముందో అన్ని మర్యాదగా ఇచ్చేసాయి. అన్ని ఇచ్చేయాలా? ప్రాణం మీద ఆశ ఉంటే ఇచ్చి తీరాలి. నా అవసరాన్ని కొన్ని ఉంచుకుని. కుదరదు, అన్ని ఇచ్చి తీరాలి, లేకపోతే పేలుస్తా. నేను కొంచెం లెగుస్తా. లే, అలా దారికి రా. అయితే పట్టు. ఇవ్వు. పట్టు. ఇవ్వు. పట్టు. ఇచ్చా. ఏమిటివి? కాలక్షేపం పఠానీలు. ఇందులో ముందు పుచ్చులున్నాయి, నవలకు నేను మింగిసే. వేళకోళంగా ఉందా? నేను అడిగింది డబ్బు. చాలే, డబ్బులే ఉంటే ఈ బఠానీలు ఎంత తింటాను. బిర్యానీ తినేవాడిని. ఏంటి? నువ్వు చావు గిరాకీ అన్నమాట. కర్మ, వద్దునే లేచి ఎవడ మొఖం చూసావు గాని నీలాంటి వాళ్ళు 6 తగిలారు. 6? అవును. దేశం పాడైపోయింది. ఇందాక ఒకరిని బెదిరించాను. వాడి దగ్గర డబ్బులు లేవు సరిగదా, నాకు టీ ఇప్పించు బన్ ఇప్పించు అని నా వెనకాల పెట్టాడు. ఆయన తప్పించుకునేసరికి నా తాతలు దిగొచ్చారనుకో. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ తుపాకీ పిల్లల దగ్గర కొట్టేశావా? లేదు గురు, పొద్దున్నే టిఫిన్ మానేసి 30 పెట్టి ఇది కొన్నాను. పావలాకి ఇది కొన్నాను. శుద్ధ దండగా. చూడు, నీ పేరేంటి? చాలా మామూలుగా ఉన్నప్పుడు మందు కొడితే సింహాచలం, లేకపోతే ఒకటి చాలా. ఆహా, ఉద్యోగం లేదా? అంటే ఉద్యోగం ఉంటే ఈ పిల్ల తప్పకి పట్టుకుని పార్కులు అమ్మటి ఎందుకు తిరుగుతాను? నాకే సరదా అనుకున్నావా? చూడు చలం, మన ఇద్దరం కలిసి డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఆలోచిద్దాం. నిజంగానా? నిజంగా. కానీ కడుపులో ఆకలిరావు హలో అంటున్నాడు. ముందు వాడిని శాంతింపజేస్తే ఆ తర్వాత డబ్బు సంపాదించే మార్గం నేను చెప్తా. ఇంటి గురించి ఇబ్బంది ఏం లేదు గురు, ఇంటి దగ్గర ఎప్పుడు గ్యారంటీగా ఉంటుంది. నిజంగానా? కానీ ఒకటే ప్రాబ్లం. ఏంటి? తినక ముందు, తినేటప్పుడు, తిన్న తర్వాత రకరకాల తిట్లు వినిపిస్తుంటాయి. చూడు, అవన్నీ మనమే పట్టించుకోకూడదు.
ఏదో ఆల్ ఇండియా రేడియోలో వచ్చినట్టు మన దారిని మనం తింటూ పోతూ ఉండగా ఇంతకీ ఆ చివాట్లో ఆల్ ఇండియా రెడీ ఎవరు? శ్రోతలు కోరపోయినా తిట్లు చీబాట్లు ప్రసారం చేసే ఆకాశవాణి ఆఫీస్ ఇదే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, నువ్వేం పట్టించుకోవద్దు, అన్నిటికీ నవ్విస్తూ ఉండు. కరెక్ట్. చెల్లమ్మా చెల్లమ్మా, సీత తలుపు. గురు నువ్వు కూడా తలుపు తలుపు. వచ్చాడు దొర. ఊరి మీద అచ్చోసిన ఆంబోతులా తిరగటం అయింది. అన్నయ్యుండి ఎన్నిసార్లు చెప్పినా బరువు బాధ్యతలు తెలుసుకోడు. అడ్డగాడిదలా తిరగటం, తిండికింటికి రావటం, పావలా కనిపిస్తే తీసుకెళ్లి తాగటం. ఉండి నీ పని చెప్తా. గురు ఇవాళ ఆంబోతు అడ్డగాడిదా అందా? నిన్ను తమాషాకి బెదవా వాజమ్మ అంది. రోజుకో టైప్ లో తిడుతుంది అనుకో. అసలే ఉండు నీ పని చెప్తా అందే. ఏం చేస్తున్నట్టు? అబ్బే అదే లేదు గురు, ఏదో మాట వరుసగా అంటుంది కానీ ఏ స్వీటో పట్టుకొస్తుంది తినటానికి. నువ్వు నవ్వుతూ ఉండు. మీరా? క్షమించండి, మీరని తెలియక. పర్వాలేదండి, నీళ్ళేగా ఆరిపోతాయి. అందుకే తొందరపాటు కూడదన్నారు. నాతో పాటు ఎంతో మంది పెద్ద మనుషులు వస్తుంటారు పోతూ ఉంటారు, వాళ్ళు గౌరవించాలని ఎన్నిసార్లు చెప్పాను. సిగ్గు లేకపోతే సరి, నీతో పాటు ఆయన తీసుకొచ్చినట్టు చెప్పొచ్చుగా. తలుపు తలుపు నరిచే బదులు. చూడండి, లోపలికి రండి. షర్ట్ తీసి ఎండలో వేస్తే కాసేపట్లో ఆరిపోతుంది. కరెక్ట్ సంగతి మేము చూసుకుంటాం కానీ ముందు మా సంగతి చూడు. చూడండి, మా అన్నయ్య నేను తిట్టడం మీరేం పట్టించుకోకండి. ఇది మాకు ఎప్పుడూ ఉండే భాగవతమే. ఆ విషయం నాకు ముందే చెప్పండి. భోంచెద్దురుగాని రండి. గురు నువ్వు ఇవాళ వచ్చావు, నాకు తిట్లు తప్పాయి. బెదరా, ఈ వేళ నాకు తగలేవు, నాకు ఫుడ్ దొరికింది. ఓ పట్టు. గోపి గారు, పని పాట చేయని మా అన్నయ్యతో మీకెలా పరిచయం? మేమిద్దరం ఎప్పటి నుంచో డీరెస్ట్ ఫ్రెండ్స్. మా గురువు గారు ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చారు. ఉండడానికి చోటు లేకపోతే నేను మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి గురువు గారు ఇంట్లోనే ఉంటారు కదా గురు? ఉద్యోగం కోసం వచ్చానండి. ఏ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది? అదే అదే దగాచంద్ గోల్మాల్. దగాచంద్ గోల్మాల్. అన్నయ్య, ఆయన చూసైనా బుద్ధి తెచ్చుకో. మగాడన్నాక ఏదో ఒక ఉద్యోగం చేయాలి, అంతేకాని ఇలా తిండి వేళ కొంపకొచ్చి దున్నపోతలా మేసేయడం కాదు. ఇదిగోండి. నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు నవ్వుతూ ఉండు. ఇంకొంచెం పెట్టు, కూర బాగుంది. నీకు తిడితే బుద్ధి వస్తుంది అనుకోవడం నా పొరపాటు. గోపి గారు, మా అన్నయ్యకి పనిపించి దారిలో పెట్టండి. పనేగా, దాందే ఉందండి, ఇప్పించేస్తాను. గురు, నాకు ఉద్యోగం చేయడం అంటే జ్వరం వచ్చినట్టు ఉంటుంది. నేను ఉద్యోగం చేయకపోతే మా చెల్లకి జ్వరం వస్తుంది. నిజమే గోపి గారు, ఎందుకో గాని మొదటి నుంచి ఏ పని చేయని మనుషులన్నా, డబ్బు వల్ల గర్వం పెరిగిన మనుషులన్నా నాకు అసహ్యం. మీకు అసహ్యం వేసే ఆ రెండు గుణాలు దేవుని దేవలు నాకు లేవండి. అందుకే మా చెల్లకి నచ్చావు. కానీ గురు, దాని మాటకంగానే పని గిని అని నన్ను ఇన్స్పెక్టర్. అదేం కుదరదు. మీ చెల్లెలు చెప్పినట్టు రేపటి నుంచి నువ్వు నాతో పడే దగాచంద్ కంపెనీకి వచ్చి పనిచేస్తావా? ఏంటి దగాచంద్ కంపెనీయా? అదెక్కడ గురు? ఒకవేళ ఉందే అనుకో, నీకు నాకు ఎవడు ఉద్యోగిస్తాడు గురు? అక్కడ పని లేకపోయినా సరే కష్టపడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించకపోతే మీ చెల్లె మనకి ఫుడ్ పెట్టదు. అవును, ఫుడ్ పెడితే డబ్బు సంపాదించడానికి ఏదో స్కీము గీము అన్నావు, అదేంటి స్కీము? వదులుతా. వదులు వదులు, ముందు ఫుడ్ వరకు. ఇది నేను ఫ్యాక్టరీ అంతా చూసావుగా, ఎలా ఉంది? అర్థం ఫ్యాక్టరీలోనే ఉందండి. ఫ్యాక్టరీలా ఉండక వంటగదిలా ఉంటుందట. ఉండదండి. ఇది మన ఆఫీస్ గది. ఇక్కడే కూర్చొని ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. జాగ్రత్తగా చూసుకుంటానికి ఫ్యాక్టరీ ఆ కిటికీ నుంచి కనబడుతుందండి. నాకు నవ్వే ఒక్కలేదు, జోకులు వే. మేనేజర్, ఎస్ బాస్. ఆపే, డైలాగ్ ఆపే. సినిమాల్లో డెన్లో ముఖ్య విలన్ని ఎస్ బాస్ అని పిలిచండి, నన్ను పిలవద్దని చెప్పారా? అన్నారు సార్, కానీ మర్చిపోయి తిరిగితే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయి ఇంటికి పోయి పొయ్యిలో పడుకున్న పిల్లలు రేపు ఆడుకోవాల్సి వస్తుంది. ఎస్ బాస్ సార్. ఇవాళ నుంచి మన ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్. నాకు బాగా కావాల్సిన అబ్బాయి. అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్తాం. పేరేంటండి? ఆయన పేరు మల్లపట్టింది. నీ పేరు అడిగింది, నా పేరు కాదు. నా పేరు గోపి. ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటాం. బుజ్జి? గ్లాడ్ టు మీట్ బుజ్జి. నేను గ్లాడే, వెరీ గ్లాడ్.